హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ ఫైర్స్. భయ్యా, టాలీవుడ్లో సైలెంట్గా ఒక విజువల్ వండర్ లోడింగ్ అవుతుంది. వన్ డే బ్యాక్ నాగబంధం అనే సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ డ్యూరేషన్ ఏకంగా 3 నిమిషాల పైనుంది. నార్మల్గా పెద్ద హీరోల సినిమాలకే ఇంత లాంగ్ ట్రైలర్ కట్ చేయడానికి భయపడతారు. కానీ ఈ సినిమాలో హీరో ఎవరో చాలా మందికి తెలియదు, కొత్త పర్సన్. అయినా సరే మేకర్స్ ఇచ్చిన కంటెంట్ చూస్తే మాత్రం మైండ్ బ్లాక్ అయిపోవడం ఖాయం. అసలు ఏంటా గ్రాఫిక్స్, ఏంటా బ్యాక్గ్రౌండ్ స్కోర్, పూనకాలు తెప్పించేలా ఉంది భయ్యా. అసలు ట్రైలర్ చూస్తుంటే ఇదొక హై బడ్జెట్ డివోషనల్ యాక్షన్ మిస్టరీ లాగా అనిపిస్తుంది. కథ మొత్తం ఒక పురాతనమైన టెంపుల్, అందులో దాగి ఉన్న నిధి మరియు ఆ నిధిని కాపాడే ఒక దైవికమైన శక్తుల చుట్టూ తిరుగుతున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది. ఒకవైపు లార్డ్ విష్ణు, పద్మనాభస్వామి విగ్రహాలు, అనంత పద్మనాభస్వామి టెంపుల్ సీక్రెట్స్ లాంటి వైబ్స్ కనిపిస్తుంటే, ఇంకోవైపు శివభక్తులైన అఘోరాలు, త్రిశూలాలు, హిమాలయాల విజువల్స్ చూపించి స్టోరీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. హిస్టరీకి డివోషనల్ ఎలిమెంట్స్ని మిక్స్ చేసి మేకర్స్ రాసుకున్న లైన్ చాలా యూనిక్గా ఉంది భయ్యా. ఇక విజువల్స్ విషయానికొస్తే ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ గ్రాఫిక్స్ టాప్ నాచ్ ఉన్నాయి. ఆ భారీ టెంపుల్ సెట్స్, అండర్ వాటర్ షాట్స్, అడవుల్లో వచ్చే చేజింగ్ సీన్స్, ఆ స్నో మౌంటైన్స్, అబ్బో, ప్రతి ఒక్క ఫ్రేము ఒక విజువల్ ఫీస్ట్లా ఉంది. హీరో కొత్తవారైనా సరే ఆ లాంగ్ హెయిర్, రౌద్ర రూపం, అఘోరా గెటప్లో స్క్రీన్ ప్రెజెన్స్తో గట్టిగానే ఇంప్రెస్ చేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే ఆ మాస్ యాక్షన్ బ్లాక్స్లో అతని బాడీ లాంగ్వేజ్ అండ్ ఇంటెన్సిటీ అల్టిమేట్. వీటన్నింటికీ తోడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం థియేటర్లలో స్పీకర్లు పగిలిపోయేలా ఉంది. ప్యూర్ గూస్ బంప్ స్టఫ్. ఫైనల్గా చెప్పాలంటే మన టాలీవుడ్లో మరో కార్తికేయ లేదా హనుమాన్ రేంజ్లో గట్టిగా సౌండ్ చేసే పొటెన్షియల్ ఉన్న సినిమాలాగా అనిపిస్తోంది ఈ నాగబంధం. కంటెంట్ బాగుంటే ఆడియన్స్ చిన్న హీరో పెద్ద హీరో అని చూడకుండా బ్రహ్మరథం పడతారని ఇప్పటికే చాలాసార్లు ప్రూవ్ అయింది. మరి ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ అండ్ ఎడిట్స్ కోసం మన టాలీవుడ్ ఫైర్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.